యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 2000 చెప్పండి, 2000 సంవత్సరాల క్రితమని చెప్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించడానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా క్యాలెండర్ లేదు, యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా కాలము విభజించబడలేదు, యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా లెక్కలు దొరకలా ప్రజలకే. ప్రతి ఒక్కరూ లెక్కేయాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. అంటే క్రీస్తుని బట్టి కాలము నడుస్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? సూర్యుని బట్టి కదా కాలం నడుస్తుంది, యేసుక్రీస్తుని బట్టి ఎందుకు నడుస్తుంది అంటారా? బైబిల్లో ఇదే దాచబడినటువంటి రహస్యం. ప్రియులరా, క్రీస్తుని బట్టి కాలము నడుస్తుంది. క్రీస్తుని బట్టి కాలము నడుస్తుంది కాబట్టే ఈ కాలములో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు, డిసెంబర్ 25 పుట్టాడని చెప్తున్నారు. చాలామంది అచ్చుగుద్దినట్టు వాళ్ళు ముద్రేస్తున్నారు. నిజంగా డిసెంబర్ 25 యేసు ప్రభు పుట్టాడా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన డేట్ కానీ రోజు కానీ బైబిల్లో ఉందా? అర్థం చేసుకోండి దయచేసి దేవుని వాక్యాన్ని. అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని లెక్కించడానికి ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. రెండోది, పాపములో శాపములో నలిగిపోతున్న మన జీవితాలకు ఒక గొప్ప వెలుగివ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మూడోది, ఒక మనిషిని ఆయన ఆకర్షించిన తర్వాత, ఆయన యొద్దకు చేర్చుకున్న తర్వాత ఆ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా నడిపించాలో ఈ విద్య విధానత జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించుటకు ఆయన భూలోకంలో జన్మించాడు. అయితే వీటన్నిటికీ ఆధారాలు బైబిల్లో నుండి మనం చూపిస్తాం, కానీ పుట్టినరోజుకి ఆధారం చూపించగలమా? మనము చూపించలేం కదా. మరి చూపించలేని దానికి ఎందుకు గట్టిగా అచ్చుగుద్దినట్టు డిసెంబర్ 25 ఆయన పుట్టాడని చెప్తున్నాం? చెప్పకూడదు కదండి. యేసు ప్రభుని నమ్మారా? ఎందుకు నమ్మారు యేసు ప్రభుని? డబ్బులు వస్తాయని నమ్మారా? బాధలు పోతాయని నమ్మారా? ఈ లోకంలో మంచి హోదా అధికారం ఉందని నమ్మారా? దేనికోసం నమ్మారు? ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా దేని స్తోత్రాలు చెబుదామా? చాలామందికి తెలియదండి ఈ ప్రశ్నలకు ఆన్సర్లో. కానీ ఎందుకు నమ్మామంటే, ఎందుకు నమ్మాము? బాగోవడానికి నమ్మాము, బాధలు పోవడానికి నమ్మాము, ఇంకా డబ్బు సంపాదించడానికి నమ్మాము. అవునా? మొన్న ఒక సహోదరుడు అంటాడు, ఏందన్నా ఎన్నాళ్ళ నుంచి చూసినా కానీ నీకు ఈ రేకులు ఈ చర్చే ఉంది అన్న అంటున్నాడు. నేనేమన్నా తెలుసా? నువ్వు ఎన్నాళ్ళు చూసినా నాకు ఈ చర్చి ఈ రేకులే ఉంటాయిరా బాబు. కారణం ఏంటంటే డబ్బు కోసం నేను సేవ చేయలేదురా. నేను కూడా డబ్బు కోసం సేవ చేస్తే అదో ఇదో చేసి అక్కడికో ఇక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకొని ఒక మంచి బిల్డింగ్ కట్టుకునేవాడిని. నాకు దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు ఇల్లు కట్టుకోనంత వరకు, దేవుడు సహాయం చేసేంత వరకు దేవుడిచ్చిన ఈ ఇంటిలోనే ఉంటా. కాబట్టి ఎప్పుడు నా లైఫ్, నా జీవిత యాత్ర మొత్తము కూడా ఈ రేకుల్లోనే కొనసాగించిపోయిద్దిరా బాబు అంటే, ఏందన్నా నువ్వు కరెక్ట్గా అట్నే చెప్పేస్తున్నావు అంటున్నాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? అంటే ఆశ వద్దని నేను చెప్పట్లేదు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఒక మంచి స్థితి కలిగి ఉండాలని వద్దని నేను చెప్పట్లేదు. కానీ దేవుడిస్తాడండి, దేవుడిస్తాడు. మన ప్రయత్నాలు పనిచేయవు అక్కడ, మన ఆలోచనలు పనిచేయవు. మన ఆలోచనలు మన ప్రయత్నాలు పనిచేసే పని అయితే ఒకవేళ అలా ప్రయత్నం చేద్దాం, తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించాలా, దానికి తగిన కష్టం నువ్వు అనుభవించాలా. ఏంట్రా బాబు బాగా అడిగావు కదా, ఇచ్చాను. శిక్ష చెప్పండి, శిక్ష అనుభవించాలా. బైబిల్లో చాలామంది అలాగనే ఆశించారు, శిక్షలు అనుభవించారు తెలుసా మీకు? కాబట్టి అదే యథార్థతగా ఉంటే, నిజాయితీగా ఉంటే, పరిశుద్ధ లేఖనాన్ని, దైవ సంబంధమైనటువంటి సిద్ధాంతాన్ని, కట్టుబాటును అనుసరిస్తూ ఉంటే నువ్వు అతిగా ఆశించవలసిన అవసరం లేదు, ఇబ్బందుల్లో పడవలసిన అవసరం లేదు, మళ్ళీ దేవుని నామానికి అపకీర్తి తేవాల్సిన అవసరమో లేదండి. కానీ దేవుడిచ్చేది నీకు జీవితకాలము శాశ్వతంగా నీ పిల్లల తరం నిలబడుతుంది. ఎలా ఉంటే తెలుసా? యథార్థత కలిగి
నడుచుకుంటే. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదామా? లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్య భాగం చదవండి. తన తొలిసూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదామా? మేకా ప్రవర్త రాస్తాడో, ఆయనకు ఆనవాలు మీరు తెలుసుకోవాలంటే ఆయనకి భూమి మీద స్థలము లేదు కాబట్టి ఆయన్ని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండపెట్టును అని ఆనాడు ప్రవర్తనటువంటి మేక ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆనవాలు, గుర్తులు. ఒక దొంగతనం చేసాడు అనుకోండి, వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాలేరులేండి, ఇప్పుడు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, వాడు ఏం చేసినా దొరికిపోయింది, తెలిసిపోయింది. కానీ అప్పటి కాలంలో చూడండి ఒకసారి, ఆ దొంగను పట్టుకోవడానికి ఆనవాలు, గుర్తులు. ఇక్కడెక్కడ తిరిగాడు, ఇక్కడ అడుగులు గుర్తులు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది, అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒక దొంగను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆనవాలు, గుర్తులండి. అలాగే యేసుక్రీస్తు లోకంలో పుడతాడని తెలుసు, కానీ కొందరేమో నజరేతులో పుడతారనుకుంటున్నారు, కొందరేమో యూదా బెత్లెహేములో పుడతారనుకుంటున్నారు, కొందరేమో యెరూషలేములో పుడతారనుకుంటున్నారు, కొందరేమో గలియలో పుడతారనుకుంటున్నారు. కానీ ఎక్కడ పుడతాడు? కానీ అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ గుర్తులండి. ఆ రోజు ఈ గుర్తులు ఏమని ఉన్నాయంటే, మీకు ఇదే ఆనవాలు. ఆయన్ని మీరు ఎలా తెలుసుకోగలుగుతారంటే, పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెడతారు. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదామా? ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెడతారు? అక్కడే అర్థం ముందు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే ఆయనకు భూమి మీద స్థలము లేదు కాబట్టి, సత్రములో కూడా స్థలము లేదు కాబట్టి. అర్థమైందా? ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, బోధకుడా మేము కూడా నీతో వస్తామయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, గొర్రెలకు నివాసము కలదు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి ఎన్నో స్థలము, చెప్పండి ఒకసారి, స్థలము లేదు. కానీ ఎందువల్ల ఆ మాట చెప్పాడంటే, ఆ రోజు ఆ మైకముతో ఉన్న ప్రజలు, ఆ యొక్క మత్తు మనసులో, ఆ మత్తు హృదయాలలో ఉన్న వారికి అర్థం కాలేదండి ఎందుకు చెప్పాడు ఈ మాట. అవునా? ఫుల్లుగా తాగి మత్తులో ఉన్నోడికి చెబితే ఏమి వింటాడు? అవునా కదా? అందుకే యేసు ప్రభు చెప్పాడు లోకాసు వార్తలో 21వ అధ్యాయంలో, మీ హృదయములు మత్తులో ఉండనీయకుడి, తిండి ద్వారైనను, విచారణ ద్వారైనను, ధనము ద్వారైనను మీ హృదయము మత్తులో ఉంటే నేను చెప్పే మాటలు అర్థము కావు, నా గుర్తులు మీరు చూడలేరు, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో మీకు తెలియదు. కాబట్టి మత్తులో ఉండకూడదు, మెలకుగా ఉండాలి, హుషారుగా ఉండాలి. ఇంకొక మాట చెప్తా వింటారా? ఆనాడు మోషే కాలంలో మనము ఈ మాట ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండంలో చూస్తామండి. మోషే కాలంలో ఈ ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు సురుకైన వారని ఉంది. ఏమైన వారు? చెప్పండి, ఏమైన వారు? ఐగుప్తులో ఉన్న స్త్రీలు ప్రశ్నించిన తర్వాత మైకంలో నుంచి రావడానికి టైం పడుతుంది. కానీ హెబ్రీ స్త్రీలు ప్రశ్నించిన తర్వాత మెలకుగా ఉంటారంట. వాళ్ళకి వీళ్ళకేంటి తేడా? తిండిలో తేడా ఏమో మాకేం తెలుసు అంటారా? ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? అంటే దానికి అర్థం, దాని భావన ఏంటంటే, దేవుని పిల్లలు మెలకు కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండటం అంటే నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదండి, హృదయము అధిక విచారణలతో, ఆలోచనలతో, తలంపులతో, భారముతో, బాధతో ఇక్కడ కూర్చుంటే నీకు అర్థం కాదు. నిమ్మలమైన మనసుతో, మనస్సాక్షితో
యేసయ్యని రాత్రి నేను తెలుసుకోవాలి, ఆయన ఎందుకు పుట్టాడో, ఆయనకి స్థలం ఎక్కడుందో, ఆయన యొక్క స్థితి ఏంటో, ఆయన విధానత ఏంటో నేను చిన్నప్పటి నుంచి క్రిస్మస్ పండగ చేస్తానే ఉన్నా, ఎందుకు చేస్తున్నానో ఈ రాత్రి నేను గ్రహించాలి, తెలుసుకోవాలనుకోని నువ్వు మెలకుగా ఉంటే, ఆ మనసు నీకుంటే, ఆ ఆలోచన నీకుంటే, యేసయ్య మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో కదిలించబడుతుంది, నీ మనస్సులో కదిలించబడుతుంది. యేసయ్య నువ్వు అవలీలగా తెలుసుకోగలుగుతావు. కాబట్టే ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఇదే మీకు గుర్తు. కాబట్టి ఎందుకు గుర్తు చెప్తున్నాడంటే, ఆయనకు సత్రములో కూడా స్థలము లేదయ్యా, అందుకేనయ్యా నువ్వు పశుపాకలో పుట్టావయ్యా అంటున్నారు అందరూ. అవునా? అది కాదండి అక్కడ వాస్తవం. వాస్తవం ఏంటో తెలుసా? ఇప్పుడు బైబిల్లో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి ఒకసారి. మరియు మీరు కుమారులైనందున ఆయన నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు హృదయములోనికి పంపించాడంట తండ్రి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆగి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అసలు దేవుడు మనుషులుగా మనల్ని ఎందుకు పుట్టించాడు అని ఏ రోజైనా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి నువ్వు ప్రశ్న వేసుకున్నావా? ఆలోచించండి. ఈ మాటలో ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుందండి. యేసు ప్రభుని ఎందుకు పుట్టించాడు అంటే, ఆయన్ని మన హృదయంలోనికి పంపించడానికి పుట్టించాడు. మనలో ఉన్న చీకటిని, మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న శాపమును, మనలో ఉన్న అంధకార క్రియలన్నిటినీ అంతం చేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చి మనము ఆయనకు ఉపయోగపడే సాధనగా తయారు చేయడానికి ఏం చేశాడు? ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తానండి, మీకు బాగా అర్థం కాలేదట్టుంది. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వ్యాధి బయటికి పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టైఫాయిడ్ జ్వరమే వచ్చింది అనుకోండి, ఆ జ్వరం బయటికి పోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతాం, పోకుండా ఉండం. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు? మన ఒంటిలోకి ముందు చెప్పండి, మన ఒంటిలోకి శలాంచేసాలు, మన ఒంటిలోకి సూదులు, మన ఒంటిలోకి బిళ్ళలు, ఇవన్నీ మందులు వెళ్తూ ఉంటాయి. దేంట్లోకి? మన శరీరంలోనికి. అప్పుడు ఈ మందు ఎప్పుడైతే మన ఒంటిలో పడుతుందో ఆ యొక్క విశ్వజ్వర శక్తి నరాల్లోండి, రక్తంలోండి బయటికి వెళ్ళిపోతుంది. అవునా? కాబట్టి అది బయటికి వెళ్ళిపోవాలంటే మందు పడాలి. అలాగనే యేసయ్య కూడా ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక మంచి జీవితాన్ని, ఒక పరిపూర్ణ జీవితాన్ని ఆ మనిషికి అందించాలంటే ఏం చేయాలి? తన కుమారుని ఆత్మ ఎక్కడికి పోవాలి? చూడండి, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు. ఇప్పుడు అర్థమైందా? పాపం చేయవాడు ఎవడు? అపవాది, సమంధులు. మనం ఎవరమి? దేవుని పిల్లలం. కాబట్టి ఇక్కడ ఈ అపవాది సమంధులం కాబట్టి, మొదటి నుండి వాడు పాపం చేయవాడు కాబట్టి వాడు ఎక్కించిన మందు మనలో పనిచేస్తుంది. వాడు ఎక్కించిన మందు మనలో ఉన్నంత కాలము మనం యేసయ్యని నమ్ముతామా? నమ్మం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు? ఓ మాకు వాక్యం తెలుసు, యేసయ్య తెలుసు, మేము ఎప్పటి నుంచో పండగ చేస్తున్నామా అంటారు. అవునా? ఇదివరకు నేను దేవుణ్ణి నమ్మకుండా ఉన్నటువంటి రోజుల్లో అబ్బా వాళ్ళకంటే మందే బాగుందిరా పండగ. అవునా? ఎందుకు? బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. అప్పుడు బాగా డ్యాన్స్ చేసి బాగా ఇంకా నిద్ర ఉండదు. 24 నైట్ నుంచి 25 నైట్ అయిపోయేంత వరకు నిద్ర ఉండదు. ఇంకా బాగా డ్యాన్స్లు వేయటము, మన ఇష్టం, మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయటము, అది పండగ. ఆ రోజుల్లో తెలియదు కదండి, బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు. అలాగని ఈరోజు ఆ సాతాను మత్తులో, మైకంలో ఉన్న వాళ్ళకి క్రిస్మస్ అంటే అర్థం తెలియదు, యేసు ప్రభు అంటే అర్థం తెలియదు. ఆ మైకంలో ఉన్నారు కాబట్టి పండగంటే ఏదో గొప్ప ఖర్చు పెట్టడం అనుకుంటారు, పండగంటే ఏదో చేసేసాం, ఏదో ఆనందించేసాం అనుకుంటారు. పండగంటే ఏంటి తెలుసా? యేసయ్యని హృదయములో చేర్చుకోవడమే. యేసయ్య ద్వారా నువ్వు వెలిగించబడాలి, నీ జీవితానికి అర్థం ఎత్తుక్కోవాలి,
నీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలి, నీ జీవితంలో కొత్తదనాన్ని సమకూర్చుకోవాలి, నీ జీవితంలో ఒక మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందాలి. క్రైస్తవులంటే యేసు నీ హృదయములుంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడివే. యేసయ్య నిన్ను వెలిగించడానికి వచ్చాడు. అపవాదిగాడు ఎక్కించినటువంటి ఆ మందును, ఆ మైకము నుండి నిన్ను తప్పించి నువ్వెందుకు పుట్టావో నీకు తెలియచేస్తున్నాడు బైబిల్లో. ఈరోజు నీకెందుకు బిడ్డల్ని ఇచ్చాడో, నువ్వెందుకు కుటుంబాన్ని కట్టుకున్నావో, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నీకు ఎన్ని దారులు ఉన్నాయో, నువ్వు ఎలా కాపాడబడతావో, ఈ మార్గాలన్నీ నీకు బోధించడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ కుటుంబానికి ఒక సంరక్షణ సమకూర్చడానికి యేసయ్య ఈరోజు వరకు నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. మనం పండగ చేసుకోవడానికి కాదు ఆయన బ్రతికిస్తుంది. ఒకడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రియ దేవుని పిల్లరా, ముందుకు వచ్చేటటువంటి పండగ సంగతి తర్వాత, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తే సరిపోయిద్ది. అవునా? ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? తాగటము, తిరగటము, లోక సంబంధమైన వాటితో సంతోషించటం అనుకుంటున్నారండి. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదాం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచడానికి. మనలో ఎక్కి ఉన్నటువంటి ఆ మత్తు, ఆ పాపపు క్రియలు నీ కుటుంబాన్ని గందరగోళం చేస్తుంటే, మీ భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తుంటే, మీరు ఈరోజు టీవీలో చూసారా? భార్యాభర్త ఇద్దరు గొడవ పెట్టుకొని అతను వెళ్ళిపోయి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళిపోయి వాళ్ళకి విషం పోసి ఇచ్చి అతను చెట్టు కూరేసుకొని చచ్చిపోయాడు. ఎవరిది తప్పు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ జరిగింది. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు పిల్లలిద్దరిని తీసుకొని. ఇద్దరు మగ పిల్లలండి. ఇద్దరికి ఇష్టం ఇచ్చాడు, ఆయన ఉరేసుకొని చచ్చిపోయాడు. అది టీవీలో ఉదయం నేను ఆ వార్తల్లో వింటుంటే నాకు చాలా బాధ వేసిందండి. చూడండి ఎంత భయంకరమైన క్రియలు సాతానుడు భూమి మీద చేస్తున్నాడు. ఇవన్నీ జరిగిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసండి? నీ కుటుంబాన్ని గందరగోళం చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా నీకు? నీ పిల్లల్ని, నీ యొక్క కుటుంబ పరిస్థితులను తన ఆధీనంలోనికి తీసుకొని మీలో మీకే ఐకమత్యం లేకుండా, సంతోషము లేకుండా, ఆనందము లేకుండా మిమ్మల్ని వేలుతున్నటువంటి అపవాదిగాన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు అర్థమైన పండుగలు ఎన్ని చేస్తే ప్రయోజనం ఉంది? అయితే చివరి మాట నేను చెబుతున్నా, యేసయ్య ఎట్ట పుట్టాడు నీకు తెలియదు అంటన్నా. అందరు చెబుతారు కదా పరిశుద్ధాత్మతో పుట్టాడని చెప్తారు కదా అంటారా. ఎట్ట పుట్టాడు యేసయ్య? బైబిల్ చదవండి మీరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యం చదవండి ఒకసారి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగుంటిమి. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా దేని స్తోత్రాలు చెబుదామా? ఆ వాక్యమే ఏ వాక్యం అంటే మోషేని నడిపించిన వాక్యం, యేసేపును నడిపించిన వాక్యం, అబ్రహామును నడిపించిన వాక్యం, యాకోబును నడిపించిన వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి, శరీరధారి అంటే కన్నికైన మరియ గర్భములోనికి వెళ్ళి ఒక శరీరాన్ని అమర్చుకొని 3 నెలలు ఆమె గర్భములో ఉండి భూలోకానికి మనిషి కుమారునిగా ప్రవేశించెను. ఆ మహిమోన్నతుడైన తండ్రి మన కొరకు పంపిన మహిమ కలిగినటువంటి తన కుమారుని ద్వారా ఈ మహిమను మనము కనుగుంటిమి. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? ఫస్ట్ ఏం చెప్పాను మీకు? గుర్తులు చెప్పాను. తర్వాత ఏం చెబుతున్నాను? కనుగుంటిమి. ఎవరిని కనుగుంటిమి? యేసయ్యని కనుగుంటిమి. ఎలా కనుగుంటిమి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడై ఆయన మరియ గర్భములో ఒక పిండముగా తయారు చేయబడి
ఒక రూపమును దాల్చుకొని మనందరి పాపములు శాపములు మన మీద ఉన్నటువంటి ఆపమిత్ర వ్యతిరేక క్రియలన్నీ అణిసివేసి మనలో నివసించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా. ఆయన ఆకారమందు మనుషుడుగానే ఆయన మనిషి కాదు అంటాడు పౌలు గారు. అర్థమైందా? ఆకారం చూస్తే మనిషి, కానీ ఆయన మనిషి కాదు అంటాడు పౌలు. ఆయన స్వరూపం చూస్తే దాసుని స్వరూపం, ఆయన దేవదూతల కంటే గొప్పోడు అంటాడు పౌలు. ప్రియ దేవుని పిల్లలు, అందుకే నేను మీకు చెబుతున్నాను, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడై మనల్ని బాగు చేయడానికి తన అద్వితీయ కుమారుడు అనగా తండ్రి చేత వెన్నిక చేయబడి మనల్ని వెలిగించడానికి భూలోకంలోనికి వచ్చాడు. ఎలుగుతావా ఎలగవా? నువ్వు చెప్పండి, ఎలుగుతావా ఎలగవా? ఏం చేయాలి? ఎలగాలి. నువ్వు వెలిగి నువ్వేం చేయాలి? ఇంకా కొంతమందిని చెప్పండి, ఇంకా కొంతమందిని వెలిగించాలి. నువ్వే ఎలక్కపోతే వాళ్ళనే వెలిగిస్తా? అర్థమైందా? నువ్వు వెలగాలి. నువ్వు వెలిగి ఏం చేయాలి? ఇప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కొవ్వొత్తితో ఎన్నో వెలిగించవచ్చు. ఒక అగ్గిపుల్లతోటి మనం ఎన్నో వెలిగించవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దయచేసి. అలాగే యేసు ప్రభువు నిన్ను వెలిగించాడు. యేసు ప్రభువు నిన్ను వెలిగించినప్పుడు నువ్వు అనేకుల్ని వెలిగించడానికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతున్నావా? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం చదువుతామండి. మరియు ఇంతకంటే, అర్థమైందా, ఇంతకంటే స్థిరమైన పవచ్చిన వాక్యము మనకున్నది. తెల్లవారి ఎక్కువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల్ల చోట్ల ఎలుగునిచ్చి దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు, చెప్పండి, మీకు మేలు. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా దేని స్తోత్రాలు చెబుదామా? ఇప్పుడు చెప్పండి, మనకి దేని యందు ఉంటే మేలు? చివరి మాట చెప్పండి, ఎవరి యందు ఉంటే మేలు? దేవుని యందు ఉంటే మేలు. అర్థమైందా? ఏమన్నాడు అక్కడ? ఆయనేమో ఈ వాక్యమే శరీరములోనికి వెళ్ళి గర్భమును ధరించినటువంటి మరియ గర్భములో రూపించబడి శరీరధారిగా భూలోకానికి వచ్చి ఈ భూలోకం అంతటికి వ్యాపించి అపవాది చేతిలో బందీలైపోయిన మిమ్మల్ని విడిపించి మీ హృదయాలలో వెలిగించుటకు సిద్ధముగా ఉంది. ఒకసారి దేనికి స్తోత్రాలు చెప్దామా? చీకట్లో మనం ఏం పెడతామో చెప్పండి అమ్మా. చీకట్లో ఏం పెడతామో? వెలుగును పెడతాం. ఎందుకు? చీకటి అంటే మనకి, చెప్పాలి ఒకసారి, చీకటి అంటే మనకి భయం. అవునా కదా? చీకటి అంటే భయం, కానీ యేసయ్య అంటే భయం లేదు కదా. అర్థం చేసుకోండి ఒకసారి. యేసయ్య ఎలుగు. యేసయ్య నీలో ఉదయించగానే నీలో ఉన్న చీకటి క్రియలన్నీ వెళ్ళిపోతాయి. నీలో ఉన్న పాపపు క్రియలన్నీ వెళ్ళిపోతాయి. నీలో ఉన్న శాపపు క్రియలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ఎలుగునందు లక్ష్యముంచిన నీవు నిరంతరం వెలగాలంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఆయన వాక్యమును చేతపరుచుకొని ఆకాశములో జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. అందుకే పిలిపిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, ఈ వంకరి జనమందుగు ఈ వారి మధ్యలో మీరు ఆకాశములో జ్యోతుల వలె ఆయన జీవవాక్యమును చేతపట్టుకొని నిలిచి ఉంటిరి. ఇప్పుడు చెప్పండి, మనము వెలిగించబడి మనం ఏం చేయాలా? చెప్పండి, చివరిగా నేను ముగిస్తున్నా. ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు ఒక్క మాట యేసయ్యని అడగాలి. యేసయ్యా, ఈ క్రిస్మస్ రోజు నేను వెలిగించబడుతున్నాను. మళ్ళీ వచ్చే క్రిస్మస్ కల్లా కనీసం నా ఇంట్లో ఉన్నదా దీపాలన్నా వెలిగించుకునేటట్టు నాకు సహాయం చేయయ్యా. నేను నీ వాక్యమందు ఏముంచాలి? లక్ష్యముంచి. లక్ష్యం ఉంచటం అంటే ఏంటి? భయపడటం. అమ్మో దేవుడు, అయ్యో దేవుడికి భయపడాలి, అయ్యో దేవుని వాక్యానికి భయపడాలి. మాకు భయం అండి దేవుని యొక్క మాట అంటే. కారణం ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి పని, దేవుడు చెప్పినటువంటి పనిని కరెక్ట్గా చేయాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే నువ్వేం చేస్తావంటే నింటి వారిని వెలిగించుకుంటావు.
నీ యొక్క చుట్టుపక్కల వారిని వెలిగించుకుంటావు. మళ్ళీ వచ్చే క్రిస్మస్ కల్లా దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. యేసయ్యా, పోయిన సంవత్సరం క్రిస్మస్ నాడు నేను వెలిగించబడ్డాను, నేను మళ్ళీ ఇదిగో నా ఇంటిని వెలిగించుకున్నాను, ఇదిగో నా వారిని వెలిగించుకున్నాను అనేటువంటి ఒక గొప్ప సాక్ష్యము నీ జీవితంలో నుండి యేసయ్యకి నీవు చెల్లించాలా. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదామా? సరే, మీకు మరొక విషయాన్ని చెప్తా, చివరి మాట ముగించుకుందాం. ఎవరి దగ్గరైనా నీకు అత్యవసరమై అప్పు తీసుకుంటావు, 1 సంవత్సరం గడువు పెడతావు. జాగ్రత్తగానండి, సంవత్సరానికి కరెక్ట్గా అప్పు ఇస్తావా ఇవా? అమ్మా ఏనండి, ఇస్తావా ఎగ్గొడతావా? చెప్పండి ఒకసారి, ఇస్తావా ఎగ్గొడతావా? ఇస్తావు కదా. ఎందువల్ల? చెప్పిన మాట ప్రకారం ఇవ్వాలి కదా. ఇవ్వాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అలాగే యేసయ్య దగ్గర కూడా నువ్వు ఈ రాత్రి ఒక ప్రాముఖ్యంగా ఆయన దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నావు అనుకోండి, సంవత్సరం తిరిగి వచ్చేలేకి ఆ ఒప్పందం ప్రకారం చెల్లించాలా వద్దా? చెప్పండి అమ్మా. డబ్బులు అయితే చెల్లించవచ్చు, కొంతమంది ఎంటికలు అయితే ఇస్తారు, నన్ను గుళ్ళుకు పోయి. అవునా? ఎంటికలు ఇస్తారు, ఎందుకంటే ఎంటికలు మళ్ళీ మొలుస్తాయి కదా, మొలగపోతే ఎవరో అవి కూడా. అవునా? అర్థం చేసుకోండి ఒకసారి. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక దినములు మంచివి కావు, నీకు యోగ్యమైనవి కావు, ఇదే సరైన సమయం, నువ్వు మార్పు చెందాలి, నిన్ను నువ్వు వెలిగించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు వెలిగించుకోవాలి. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఈ రాత్రి నా యొద్ద ఒప్పందం చేసుకున్న నీవు నీ కుటుంబం అంతటిని మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేసరికి వెలిగించి నువ్వు నా సన్నిధికి తీసుకురావాలంటే ఏం చెబుతావు నువ్వు? చెప్పండమ్మా. అప్పు అయితే ఇస్తాం కానీ అన్నా, ఈ మాట చెప్పినా మేము చేయలేమంటారా? చెప్పండి, చేయలేమంటారా? చేయలేమా? చెయ్యాలి. చేయకపోతే మనము క్రైస్తవులము కాదు. క్రిస్మస్ చేసుకునే అధికారం మనకి, చెప్పండి, చేసుకునే అధికారం మనకి లేదండి. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? గట్టిగా దేని స్తోత్రాలు చెబుదామా? అందరు గొడ్డలు తెచ్చుకున్నారా? అమ్మ గొడ్డలు అయితే అప్పన్న చేసి తెచ్చుకుంటామని అంటారా? మాకేమి లేవండి. కారణం ఏంటంటే మాకు నిజమైనటువంటి క్రీస్తు మా హృదయాల్లో ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఆయనకు తెలుసు. అర్థమైందా? ఆయన యొక్క గొప్పతనాన్ని మేము ప్రకటిస్తున్నాం కాబట్టి, ఘనపరుస్తున్నాం కాబట్టి. నేను ఒకే ఒక విషయాన్ని అడిగా, ప్రభా, ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్తపాలెంలో సంఘం ప్రారంభిస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ ప్రాంతంలో ఎంతమందిని రక్షణలోనికి నడిపిస్తావు, ఎంతమందిని పిల్లలుగా మార్పు చెందబోతున్నారంటే నా దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒక అద్భుతం, ఆశ్చర్యాన్ని ఇక్కడ నీకు నేను చూపించబోతున్నా. ఒకసారి దేనికి స్తోత్రాలు చెబుదామా? 2 కుటుంబాల వారు రక్షించబడ్డారు ఈరోజు నెలలోనే. వాళ్ళకి పాపం కొత్తగా ఉంది ఈ బాధ ఏంటి, ఈ ప్రార్థనలు చేసుకునేకి. అన్న నువ్వు మా ఊరు నుంచి బావొద్దన్నో అంటారు వాళ్ళు కూడా. దేవుడు నీ యొక్క జీవితాన్ని అలాంటి అద్భుతమైన మార్గంలో నడిపించాలంటే నిన్ను కాపాడేది డబ్బు కాదు, ధనం కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు. నువ్వు నిజమైన క్రీస్తుని చేర్చుకొని నీ హృదయాన్ని వెలిగించుకొని నీ కుటుంబం అంతటికి వెలుగునివ్వగలిగితే రాబోతున్న ఉగ్రతను నిన్ను కాపాడటానికి యేసయ్యే నీ కోసమో వచ్చి ఉన్నాడు. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా? ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. పిలుద్దామా వద్దా అంటారా? చెప్పండి, పిలుద్దాం వద్దా? వెనక్కి తిరిగి చూస్తారు అందరూ. పిలుద్దాం వద్దా? ఎవరిని పిలుద్దాం వద్దా? వద్దంటారా? పిలుద్దామా? గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రాలు చెబుదామా? 2 చేతులు దేవుని స్తోత్రాలు చెబుదామా? కాబట్టి వీళ్ళు నా క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారని ఆయన చూస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందా? మరి ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రిస్మస్సా, నామకార్థమైన క్రిస్మస్? ఏది కావాలి మనకి? చెప్పండి గట్టిగా, ఏది కావాలా? నిజమైన క్రిస్మస్. ఆయన నిజమైన క్రిస్మస్కి ఒక స్థితి కలుగుతుంది.
నామకార్థమైన క్రిస్మస్కి ఒక స్థితి కలుగుతుంది. ఏది కావాలా? నిజమైందే, అవునా? కష్టమైనా ఏది కావాలా? నిజమైందే కావాలా? ఇప్పుడు ఈ మాట చెబుతారు, బయటికి పోతే సాతాను గడు ఊరుకోడు మిమ్మల్ని. నిజమైన క్రిస్మస్ కాలం చెబితే కదమ్మా రాత్రాడా అంటాడు. అవునా? చెప్పండి. నిజమైన క్రిస్మస్ కాలంటే ఏం చేయాలా? యేసయ్యని మన హృదయంలోకి చేర్చుకొని వెలిగించబడిన వారిమిగా ఉండాలి. నామకార్థమైన క్రిస్మస్ అయితే ఏం చేయాలా? పశువుల పాకలో నువ్వు పుట్టావయ్యా, నువ్వు పశువుల పాకలోనే ఉండు, నేను ఇక్కడే ఉంటా అనాలా? చెప్పండి, ఇప్పుడు ఏది కావాలా మనకి? నిజమైన క్రిస్మస్. ఒకసారి దేని స్తోత్రాలు చెబుదామా?